ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నాన్న కష్టంలో ఉంటే నువ్వు కాపాడావు. అది నా బాధ్యత అమ్మాయి గారు. కృతజ్ఞతలు చెప్పడం కూడా నా బాధ్యతే అబ్బాయి గారు. మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదమ్మాయి గారు. పెద్దయ్య గారు చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అయ్యయ్యో, నథింగ్ లైక్ దట్. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు గౌతమ్. నువ్వేం అలా ఫీల్ అవ్వకు. కంపెనీ వర్క్ మీద బయటకు వెళ్ళడం వల్ల రావటం ఆలస్యమైంది అంకుల్. నా వల్ల మీరు చాలా ట్రబుల్ అయ్యారు. రూప కూడా చాలా భయపడుతోంది. అమ్మాయిని నేనే భయపడట్లేదు. నువ్వెందుకు రాజు అలా భయపడుతున్నావు? మీరు అరెస్ట్ అవ్వటం వల్ల నాకు చాలా గిల్టీగా ఉంది అంకుల్. అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు రాజు. ప్రేమించిన అమ్మాయితో కనీసం ఇలా కూడా ఉండకపోతే ఎలా? నీ ప్రేమ గురించి నువ్వు చెప్తే అసలు సమస్య ఉండేది కాదు రాజు. ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు. ఏం లేదమ్మాయి గారు, నేను ఇంటికి వెళ్ళాలి. సరే వెళ్ళు. వెళ్ళు రాజు. వెళ్ళాలని లేదు కదా? ఆగు రాజు. నీకివ్వాల్సింది ఒకటి ఉంది. అమ్మాయి గారేంటి ఇలా మాట్లాడుతున్నారు? నాకెందుకో నేను గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది రైస్ పీస్. కంపెనీకి సంబంధించిన పనులన్నీ రాజుకు చెప్పి చేయిస్తాను. నువ్వు నీ పనులు చూసుకో. రాజుకి ఎందుకు అంకుల్ ఆ శ్రమ? అలా ఏం ఫీల్ అవ్వకు గౌతమ్. ఇంకేంటి గౌతమ్? రూప పక్కనుంటే కొంచెం ఫోన్ ఇస్తారా అంకుల్? రూపనా? ఒక్క నిమిషం. నాకైతే ఇలానే ఉండిపోవాలని ఉంది. నువ్వేమో వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు. పెద్దయ్య గారు చూస్తే చంపేస్తారు అమ్మాయి గారు. నాన్న ఈ రూమ్లోకి ఎందుకు వస్తారు రాజు? రూప, గౌతమ్ లైన్లో ఉన్నాడు. హాయ్ గౌతమ్. సారీ రూప, నా వల్ల మీ ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఇట్స్ ఓకే గౌతమ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే అమ్మా. బాయ్ అమ్మాయి గారు. బాయ్ రాజు.
ముత్యాలు, నా కొడుకు తెలివైనోడే. ఆడికున్న తెలివితేటలకి పోలీసు లాయరు అయ్యుంటే ఈ ఊరు మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించేవాడు. ఆడికట్టంటే వాటి మీద ఇష్టం లేదయ్యా. పెద్దయ్య గోడి దగ్గర పేగా ఉండడమే ఇష్టం ఆడికి. ఆ, ఆ. అత్తా, రాజుకు మీరైనా జర చెప్పుండ్రు అత్తా. రాజుతో లగ్గమవుతుందని నేను చాలా కలలు కన్నా. సాటి ఆడబిడ్డ బాధని మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్టా అత్తా? రాజు ఏమో ఎప్పుడు చూసినా పెద్దయ్య గారు అమ్మాయి గారు అని వాళ్ళే జీవితం అనుకుంటూ తిరుగుతున్నాడు. మరి రాజే జీవితం అనుకున్నా నా బతుకు సంగతేందత్తా? అదిగో అన్నయ్య వస్తున్నాడు. రారయ్యా, నీ తెలివితేటలతో పెద్దయ్య గారిని బయటికి రప్పించి ఆయన మనసులో ఇంకా గొప్ప స్థానానికి ఎదిగవురా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది రాజు. రాజు, అందరి బాధలు అర్థం చేసుకుంటావు, గట్లనే నా బాధ కూడా అర్థం చేసుకో రాజు. నన్ను లగ్గం చేసుకో. మూలికల నాటకంతో వెనక్కి తగ్గుతారనుకుంటే మళ్ళీ పెళ్లి గోల మొదలెట్టారేటే. ఈ తెంగర పిల్లకి అర్థం కానట్టుంది. బుద్ధి కొరసనుకుంటా. చెప్పాను కదా రేణుక, అమ్మాయి గారికి పెళ్ళయ్యేంత వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన రాదని. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ తీసుకురాక రేణుక. తమ్ముడు, మీ పెళ్ళైపోతే నా సమస్య తీరిపోతుందని, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తారని నన్ను తీసుకెళ్ళమని ఆయనకి చెప్పానురా. ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవునన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల ఒక్క ఆడపిల్ల జీవితం కాదు, 3 ఆడపిల్లల జీవితాలు నిలబడతాయి. ఏందొదినే, అందరూ లగ్గం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ, అయినా రాజు రేణుకల లగ్గం గురించి అంత తొందర ఏమొచ్చిందిలే. ఇగో అన్నా, నిన్న నువ్వు చెప్పిన మాటలు విన్నాక చాలా సోంచాయించిన. రూప మీకే కాదు, నాకు కూడా బిడ్డ అసంటిదే. అసంటిది ఆ రూప బాధపడతంటే ఈడ రేణుక లగ్గం ఎట్లా జరిపిస్తాం చెప్పుర్రి? ఏంటి ఈవిడేంటి సడన్గా ఇలా మారిపోయింది? అమ్మా, చెప్పిన గదనే నీకు, కనీసం నెల రోజులైనా ఆగుదమని. మూలికల సంగతి తేలే వరకు ఈ లగ్గం జరగదు. రాజు, నీకెప్పుడు ఓకే అంటే గప్పుడే గీ లగ్గం. గప్పటి వరకు గీసంటే ముచ్చట్లేమొద్దు. నువ్వు పూర్తిగా రెడీ అయినాకనే చేయిద్దాం. అత్తయ్యకి ఏమైంది వరాలు? నిన్నటి వరకు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఇంకోలా మారిపోయారు. నాకేం తెలుసు? ఇగో అన్నా, రాజుని రెడీ చేయాల్సిన బాధ్యత నీదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.